ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, ఇలా చూడు భక్త, ఈ రోజుని అస్సలు విడిచిపెట్టద్దు. నీ శివయ్య నీకోసంగా తెచ్చిన సందేశం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఒకేసారి 5 శుభవార్తలను నీకు అందించబోతున్నాను. ఈ చక్కటి రోజున ఈ చక్కటి సందేశాన్ని ఏమాత్రం వదులుకున్నా తరువాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నీ శివయ్యపై నీకు నమ్మకం ఉంటే ఆఖరి వరకు వింటే ఖచ్చితంగా నేను చెప్పినట్లుగా నీ జీవితంలో ముఖ్యమైన 5 శుభవార్తలు నువ్వు వింటావు. వినేలా నేను చేస్తాను. అసలు నువ్వు ఎన్నో రోజుల నుంచి నాకు శుభవార్తలు వస్తాయా శివయ్య, లేదా అసలు నా జీవితం మారుతుందా లేదా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా. నీ శివయ్యనే నమ్ముకుంటున్నావు కదా. ప్రతి క్షణం కూడా శివ శివ అంటూ నా నామాన్ని పఠిస్తూ ఉన్నావు. శివయ్య, నా జీవితం ఇంతేనా, ఇలానే ఉండాల్సిందేనా, ఎందుకు నా జీవితం మారడం లేదు, ఎందుకు నన్ను మీరు కూడా ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు, నా జీవితంలో కష్టాలు సమస్యలు ఇలా ఒకటి తర్వాత మరొకటి వస్తూనే ఉండాలా, ఎందుకు శివయ్య నా జీవితాన్ని ఇలా చేసేశారు అని అంటున్నావు కదా. భయపడకు భక్త, ఇక నీకు అంతా కూడా ఆనందమే రాబోతుంది. మరి ఈ కష్టాలు ఓటమిలు ఇవి మాత్రం ఎందుకు శివయ్య శాశ్వతంగా నాతోనే ఉన్నాయి, నా జీవితం ఇంతేనా, అసలు మారదా, నేను కూడా ఈ కష్టాలకి అలవాటు పడిపోయాను తండ్రి, ఆనందాల కోసం ఎదురు చూడడం మానేశాను. ఇప్పుడు మీరు మళ్ళీ నాలో కొత్తగా ఆశలు, రేపటికి శుభవార్త వింటారు, 5 శుభవార్తలు వింటారు అంటూ వద్దు శివయ్య, నాలో ఆశలు రేకెత్తించొద్దు. శుభవార్తలు వస్తాయని లేదు, నా జీవితం మారుతుందన్న నమ్మకమూ లేదు. మీరెందుకు శివయ్య ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నారని అంటున్నావు కదా. భయపడకు భక్త, ఇప్పుడు ఈ మాటలు వింటుంటే నీ మనసంతా పూర్తిగా నిరాశతో నిండిపోయింది అని నాకు నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది. నీ ఎదురు చూపులకు ఫలితం రాలేదని బాధపడుతున్నావు కదా. ప్రతి మనిషికి ఎన్నో ఆశలు, కోరికలు, కలలు అన్నీ ఉంటాయి. అన్నీ తీరాలని ప్రతి మనిషి కోరుకుంటారు. కానీ కేవలం కొంతమందికి మాత్రమే అదృష్టం దక్కుతుంది. నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి ఇలానే అంటున్నావు కదా, శివయ్య ఈ కష్టాలిక నా వల్ల కాదు, నా కన్నీరు కూడా ఆవిరైపోయాయి, నా మనసంతా గందరగోళంగా ఉంది, అసలు ప్రశాంతతే లేదు, కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో, నవ్వుదామనుకున్న నా వల్ల కావడం లేదు, మీరే ఆలోచించండి శివయ్య, నేను ఏ స్థితిలో ఉన్నానో మీకే తెలుస్తుంది అని అంటున్నావా. చూడు భక్త, ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి, కనపడుతున్నాయి, నేను వింటున్నాను కూడా. ఇక నీ బాధలు, కష్టాలు, కన్నీరు అన్నిటికీ ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే నేను నీ ముందుకు వచ్చేశాను. ఇక నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నీ శివయ్య చెప్పింది చెప్పినట్లు చేయి చాలు. ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ శివయ్య రూపాన్ని తలుచుకో, ప్రశాంతంగా ఉండు. నా మాటలన్నీ కూడా నీ మనసులో మొక్కలుగా జాగ్రత్తగా నాటుకో, విత్తనాలుగా వేయి. నా ఈ మాటల మొక్కలకు ప్రతిరోజు కూడా సంతోషం, నమ్మకం అనే నీటిని ప్రతిరోజు పోస్తూ ఉండు. ఇక తరువాత అవి చిన్న చిన్నగా వృద్ధి చెందుతూ నీ మనసంతా ఒకరోజు విరిసిన పువ్వు తోటల సుగంధ పరిమళాలతోటి ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుంది. నా ఈ మాట అస్సలు పొల్లుపోదు భక్త. శ్రద్ధగా నువ్వు వింటుంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. అనవసరంగా ఆలోచించడం వల్ల ఇక్కడ ఏదీ మారదు, ఏదీ కూడా ఆగిపోదు. జరగాల్సింది ఆపలేము. కాబట్టి అనవసరంగా ఆలోచించకు. నీ ఆలోచనలన్నిటినీ కూడా విసిరిపడేసే. మనసు కాస్త తేలిక పడుతుంది. ఇక నీ ఆశలు, కోరికలు అన్నీ కూడా జరుగుతాయి. జరిపించే బాధ్యత నాది. ఆ నమ్మకాన్ని పెంచుకో, అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలవు. ఇక ఇప్పుడు నీ మనసులో ఎలాంటి బాధ, భయం, చికాకులు ఇవేవీ లేవు కదా. మనసు చాలా తేలిగ్గా ఉంది కదా. ఇక అతి కొద్ది రోజులలోనే నువ్వు వినాలి అనుకుంటున్న 5 శుభవార్తలు వినేలా చేస్తాను. నీ బంధం, నీ మనసులో ఉన్న బాధ, కష్టం, సమస్యలు అన్నిటినీ తొలగించి ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాను. అలానే నీకైన సంతానాన్ని నీకు కలిగిస్తాను. నీ జీవితం సంతోషంగా ఉండేలా చేస్తాను. అలా చేయడం ఒక తండ్రిగా నా బాధ్యతే కదా. శివయ్యని నమ్మిన నా భక్తులకు నేను ఎప్పుడూ కూడా మధ్యలో అస్సలు వదిలేను. ఆఖరి వరకు నిన్ను అంటిపెట్టుకుని ఉంటాను. నీ జీవితాన్ని నేను మారుస్తాను. అలా మార్చే బాధ్యత నాది. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే జీవితాన్ని నీకు అనుగుణంగా మార్చి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. ప్రశాంతంగా, సంతోషంగా ఉండు. నీకైన శుభవార్తలు ఒకటి తర్వాత మరొకటి నేను నీకు అందిస్తాను. నిశ్చింతగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశాన్ని పంపించారండి.
సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.